మార్చి 10 సీమాంధ్ర పాలకుల నుంచి తెలంగాణను సాధించుకున్నారు. 69లో ఎంతోమంది అమరులైనరు. మరి వాళ్ళతోటి మేము సాధించుకున్నది మళ్ళీ రేపు మార్చి 10 తారీఖు నాడు ట్యాంక్ బండ్ దగ్గర మిలియన్ మార్చ్లో మేము దాన్ని ప్రవేశపెట్టినాము. మా జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాదు సుల్తాన్ యాదగిరి గారు అధ్యక్షులు, రామరెడ్డి గారు జనరల్ సెక్రటరీ, మరి ప్రసాద్ గారు, ఇంకా బత్తుల సోమయ్య గారు జనరల్ సెక్రటరీ, వీరి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మార్చి మిలియన్ను మేము ప్రవేశపెట్టదలుచుకున్నాము. అక్కడ కొన్ని వేల మందితోటి 10,000 మందితోటి మరి మహిళలతోటి మేము దాన్ని రేపు మార్చి 10 నాడు నిర్ణయిస్తాము. మేము అది చేస్తాము మేము మార్చి హైదరాబాద్లో. కాబట్టి ఇంతమంది అమరులైనరు, ఎంతోమంది నష్టపోయినరు ఉద్యమకారులు. గత ప్రభుత్వము గుర్తించలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సోనియమ్మ తెలంగాణనిచ్చింది. రేవంత్ రెడ్డి గారు 250 గజాల ప్లేస్ను, మరి దాంట్లో 4 గదుల ఇల్లును, మరి 30,000 పెన్షన్ను, ఇంకా వారు పెట్టిన మేనిఫెస్టోలో 6 వారు అమలు చేయకపోతే దీన్ని మేము మహిళలు ఉధృతంగా ముందుకు పోతామని చెప్తూ దాన్ని సాధించుకుంటాము. దీన్ని తెలంగాణ సాధించుకోవటము పోరాటం కొన్నాళ్ళు జరిగింది. ఇది కూడా ఒక పోరాటం లాగానే. మరి 15 నెలలు అవుతున్నది రేవంత్ రెడ్డి గారు వచ్చి, ఇంతవరకు కూడా గుర్తింపు లేదు మా ఉద్యమకారులను. దాన్ని మేము ఉధృతం చేసి ముందుకు సాగిపోతూ దాన్ని సాధించుకుంటాము అని నేను సెలవు తీసుకుంటాను. ఇక 2 నిమిషాలు మాట్లాడతాను. ధన్యవాదాలు.